హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా, అలాగే ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజైతే సింపుల్ డే వ్లాగ్ అయితే చేశాను. అయితే ఇంకేంటి మరి, ఇక్కడైతే 3 డేస్ నుంచి వర్షం పడతానే ఉంది కంటిన్యూస్గా, అస్సలు తగ్గడం లేదు. బయటికి వెళ్ళడానికి లేదు, బట్టలు ఆరేసింది ఆరడం లేదు. అలాగే మా చిన్న పాప స్కూల్ నుంచి యూనిఫామ్ రోజు మాపుకుని వస్తుంది. తనకైతే పాపం జలుబు చేస్తుంది ఫుల్గా క్లైమేట్ చేంజ్ వల్ల. ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళననేసింది, కానీ నేను ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, క్లాస్ మిస్ అవుతుంది అనేసి పంపేశాను. హాట్ వాటర్ ప్యాక్ చేసి, అదే హాట్ వాటర్ అయితే ఇచ్చాను తాగమని. ఇడ్లీ పట్టుకుని వెళ్ళింది. అలాగే ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇడ్లీ పిండి కొద్దిగా ఉంటే అందులో నేను జీరా, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర, కొద్దిగా అల్లం వేసి రొట్టె అట్టు వేస్తున్నాను. మినపట్టు, మనం ఇంట్లో అందరం వేసుకుంటాం కదా మినపట్టు, అదేవిధంగా అది వేస్తున్నా. సో ఇడ్లీ పిండి ఇంట్లో ఉంటే మనం ఏదో ఒక రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఇలాగ రొట్టె, అలాగే ఇంకా పునుగులు, ఇంకా ఇడ్లీ వేసుకుని పులిహోర అంటారు కదా, ఉప్మా, ఆ విధంగా అయితే ఏదైనా చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి ఇంట్లో ఉంటే ఒక 2-3 రెసిపీస్ ఈజీగా అయిపోతుంది. ఇడ్లీ తినాలనిపించకపోతే ఈ విధంగా ఏదో ఒకటి చేసుకోవచ్చు మనం. సో ఈరోజైతే లంచ్కి నేను పొటాటో ఫ్రై, అలాగే దాల్, అదే గట్టిపప్పు చేస్తున్నా. సో ఇక్కడైతే నేను పొటాటో ఫ్రై చేయడానికి ఫ్రైస్లా కట్ చేసుకుంటున్నాను. పీసెస్ని ఇలాగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్లో అయితే మస్టర్డ్ ఆయిల్ వేసుకుని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మస్టర్డ్ ఆయిల్ అయితే వేసుకుని, అందులో ఒక స్పూన్ మస్టర్డ్ అంటే ఆవాలు వేసుకుని, ఆవాల నూనె, ఆవాలు వేసుకుని, అందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని, తర్వాత ఈ కట్ చేసుకున్న పీసెస్ కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసి మూత పెట్టేసుకోవాలి. అలాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మనం ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలి. సో ఇక్కడ నేను సింపుల్ డే వ్లాగ్ అనేసి అన్నాను, కానీ సింపుల్ డే ఒక హౌస్ వైఫ్కి సింపుల్ డే అని ఏముంటుంది, ఏదో ఒక పని అయితే ఉంటుంది. ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి, మదర్కి ఏదో ఒక పని అయితే ఉంటుంది. మనకి ఇంట్లో ఉండే వాళ్ళకి పని ఉంటుందో లేక పురమాయించుకుంటామో తెలీదు, ఒకదాని తర్వాత ఒక పని అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ నా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకుని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను, కొద్దిగా మాడుతుంది అనేసి ఒక స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాను. తర్వాత అయితే నా ఫ్రై రెడీ అయిపోయింది. ఇక్కడ ఫ్రై రెడీ అయిపోయింది, అలాగే లంచ్ కూడా పూర్తిగా రెడీ అయిపోయింది. దాల్ ఇంకా ఫ్రై ఈరోజు మా లంచ్ అనమాట. ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ అలాగా రెస్ట్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ టైం అనమాట. ఇంకా రేపు తొలి ఏకాదశి, అందుకనేసి నేను పూజా మందిర్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు మన ఉగాది ఆ టైంలో క్లీన్ చేసుకున్నాం, ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడే పూజా మందిర్ క్లీన్ చేసుకున్నాను, మళ్ళీ చేయలేదు. రోజు పూజ చేసుకుంటాం కానీ ఏదో కొద్దిగా పైన చేసుకుంటాం తప్ప అంత డీప్ క్లీన్ అయితే ఏమీ చేయం కదా. సో రేపు తొలి ఏకాదశి, ఇంకా చేసుకుంటే మంచిదే కదా, క్లీన్ చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఏదైనా బద్దకిస్తే ఇంకా అవ్వదనమాట.
ఇంకా ఇలాంటివి పండగలు అందుకే ఉన్నాయేమో మనం బద్ధకంగా ఉండకుండా అన్ని పనులు చేసుకోవడానికి. సో, ఇదొక అనుకుంటున్నాను నేను. ఏదైనా పండుగొస్తేనే కదా మనం క్లీనింగ్ అది స్టార్ట్ చేస్తాం. సో, ఇక్కడైతే నేను వైప్స్ తీసుకున్నాను. మొన్న ఒక ఫేస్ వాష్ కొనుక్కుంటే దానికి ఇది హిమాలయ వైప్స్, వెట్ వైప్స్ అయితే ఫ్రీ వచ్చాయి. అది నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను. దేవుడి ఫోటోలు, పసుపు, కుంకుమ బొట్లన్నీ ఇలాగా దీంతో తుడుస్తున్నాననమాట. తడిగుడ్డ యూజ్ చేయొచ్చు. కానీ వైప్స్ మళ్ళీ నేను దేనికి యూజ్ చేయను. సో, ఒక వీడియోలో కూడా చూసాను ఇలా వైప్స్ అయి యూజ్ చేయొచ్చని. అందుకనేసి నేను ఇంకా దీనికైతే ఇలా యూజ్ అయింది. తర్వాత నేను అన్ని ఫోటోలకి పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టుకొని నీట్‌గా పెట్టేసుకున్నాననమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అండి. ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్.